దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో జరిగే పాపాన్ని గుర్తు చేయడానికి ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తి మాట్లాడుతుంటే మన గుండెల్లో భయం వేస్తూ ఉంటుంది. భయం భయం భయం. దావీదుకి అదే భయం. ఏం భయం? అదే భయం. వామ్మో, ఈయన మళ్ళీ వచ్చాడు, ఏం బాంబు పేలుస్తాడో ఏమో. నిజంగా నేను చెప్తున్నాను, దేవుడు గనక ఈరోజు మన దగ్గరికి వచ్చి, లేదా ఒక వ్యక్తిని మన దగ్గర పంపించి, ఒక దైవజన్ని మన దగ్గర పంపించి, ఆయన మన ఆశీర్వాదం గురించి కాదు కానీ మన పాపం గురించి మాట్లాడినప్పుడు నిజంగా మనలో అప్పుడు ఎట్లాంటి భయం కమ్ముకుంటుందండి. ఎప్పుడో చేసావును, ఎప్పుడో చేసాను, మర్చిపోయాను, కానీ దేవుడు మర్చిపోలేదు. అది దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోవాలా, దాన్ని నువ్వు సరి చేసుకోవాలి, దానికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు ఏం చేయాలా? లెక్క 51 దావీదు కీర్తన ఏంటి ఒకసారి. ఇక్కడ ఒక మాట పైన చిన్న అక్షరాలతో రాసింది, చదవండి. దావీదు బత్షెబ యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను అను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు చాలా కీర్తనలు రచించాడు. మంచి మంచి కీర్తనలు ఉన్నాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకునికి ఈ కీర్తన రాస్తూ ఇందులో ఆయన వర్ణించినటువంటి విషయాలు మనం చూస్తే కనుక, అంటే దావీదు రియలైజ్ అయ్యాడు, దేవుని దగ్గర అతడు విలపిస్తా ఉన్నాడు. ఏమని? చదవమా. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. ఎప్పుడు రాశాడంటే ఇది? నాతాను ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించినప్పుడు, అప్పటికే చాలా కాలం గడిచిపోయింది. మరి ఈ విషయాన్ని బట్టి దేవుడు అనేక మార్లు అతన్ని హింసించాడు, బాధ పెట్టాడు. అంటే ఆ తప్పును రియలైజ్ అవ్వాలి. నా అతిక్రమములను తుడిచివేయుము కదా. మనం చాలామంది ఏమనుకున్నాము, పొరపాటు జరిగిపోయింది, నా వల్ల అయిపోయిందిలే, దేవుడు దాన్ని బట్టి ఏం చేయడులే, యేసయ్య నా కోసం చనిపోయాడు, మరి ఆయన నా పాపాలన్నిటినీ సిలువ పైన వేసుకొని ఆయన మరణించాడు కదా, ఇంకా నా పాపములు ఏవి కూడా మరి ఆయన జ్ఞాపకం చేసుకొని అన్నాడు, చాలాసార్లు వాక్యంలో విన్నాము అని మనము అనుకుంటాం. నిజమే. కానీ మనము క్రీస్తు వలె నీతిమంతులమైతే కాదు కదా. పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని మనము మళ్ళీ మనం పాపం చేస్తూ ఉన్నాం కదా, తిరిగి ఆ తప్పును మళ్ళీ చేస్తూ ఉన్నామా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. పాపం చేయాలా, ప్రార్థన చేయాలా, తప్పు చేయాలా, ప్రార్థన చేయాలా, సాడీలు చెప్పాలా, ప్రార్థన చేయాలా, అబద్ధాలు చెప్పాలా, ప్రార్థన చేయాలా. నువ్వు ఎన్ని చేసినా అది మట్టుకు ఎలా ఉండిపోయిందంటే, ఆ అతిక్రమము అలాగే ఉంది, అది తుడిచివేయబడాలి. ఆ నేరం పూర్తిగా కొట్టివేయబడాలి. ఎలా? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మనం రోధించే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? మనం కన్నీళ్ళు విడిచే పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? ఎందుకు మనకు ఈ పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈరోజు కరువు? బ్రదర్, ఐఎమ్ బ్లెస్డ్. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, కానీ నా అప్పులో నలిగిపోతున్నా. దేవుడు నాకు మంచి ఆస్తులు ఇచ్చాడు, కానీ నేను అప్పులో నలిగిపోతున్నా. ఎవ్రీ మంత్ నాకు చాలా డబ్బులు వస్తున్నాయి, బట్ ఐఎమ్ జీరో ఎండ్ ఆఫ్ ద డే.
ఎందుకు? వై? అయ్యా నేను పలాంటి కొనాలనుకుంటున్నా కానీ కొనలేను. అందరూ ఏమంటారు, వీడికేం తక్కువ, ఈమెకేం తక్కువ, డబ్బులు ఉన్నాయి, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నేనేం చేయలేను. నగలు బ్యాంకులో ఉన్నాయి కదా, డబ్బులు వచ్చినట్లు చిట్టీలు కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, అప్పులోకి ఇవ్వాలి, రెంట్ కట్టాలి, ఫీజులు కట్టాలి. ఏం మిగులుతున్నాయి అక్కడ? జీరో. పరిస్థితి అంతే. అయితే నీ పాపం ఏమి చేయబడాలి? నీ అతిక్రమం ఏమి చేయబడాలి? తుడిచివేయబడాలి. నీ దోషము పోవునట్లు నీవు బాగుగా కడగబడాలి. మరి ఆయన ఏం చేస్తాడు? అదే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. తర్వాత 3వ వచనంలో ఏమన్నాడు? నా అతిక్రమములు నాకు తెలిసై ఉన్నవి. మన అతిక్రమం తెలిసినా మనం ఏం చేస్తాము? పట్టించుకోము కదమ్మా. మన పాపం మనకు తెలుసు, మనం చేసే తప్పు మనకు తెలుసు మనం చేసే తప్పు. నువ్వు వెంబడించేది క్రీస్తును, నువ్వు పాటించేది క్రైస్తవ సిద్ధాంతం, పరిశుద్ధ గ్రంథం, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలని నువ్వు వాక్యాన్ని పాటిస్తున్నావు, నీతిగా జీవిస్తున్నావు. అయితే నీ పేరు ఇంకా మరి దేవుని దగ్గర అండర్లైన్ చేసే ఉంది. ఎందుకు? నీ దోషములు, నీ పాపములు, నీ అతిక్రమములు, నీ క్రియలు. చాలామంది కోపం వస్తుంది ఎక్కడంటే క్రియల గురించి మాట్లాడినప్పుడు కదా. సన్నుగుడు, గునుగుడు ఇవన్నీ చిన్న చిన్నవే కదా బ్రదర్, అవన్నీ కూడా ఉంటాయా? ఉన్నాయి కదమ్మా. మీరు ఈ లోకంలో బ్రతికున్నంత కాలం దేవుని దృష్టిలో నీతిమంతులైన పిల్లలుగా బ్రతకాలి. ఒకవేళ మీరు కనుక ఇక్కడ కళ్ళు మూస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా.